వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి, సప్తఋషులలో ఒకరు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు. ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు, సూర్యవంశ రాజుల కులగురువు. ఇక్ష్వాకుల వంశరాజులైన దశరథుడు, రాముడు తదితరులకు కులగురువు. వశిష్ఠుడు గొప్ప వేద పండితుడు, జ్ఞాని మరియు తపస్సంపన్నుడు. ఈయనకు పరమపతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. హిందూ వివాహాలలో సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తారు. వీరికి 100 మంది కుమారులు. వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి ఇంద్రుడు కామధేనువు పుత్రిక అయిన నందిని అనే గోవునిచ్చాడు. ఇది కామధేనువులాగే తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. సరస్వతీ నదీ తీరాన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది శిష్యులకి విద్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది. వశిష్ఠ మహర్షి పేరు మీదుగానే వశిష్ఠ గోత్రం ఏర్పడింది. ఆయన పాదం మోపిన చోట కామక్రోధాలు నశిస్తాయని నమ్ముతారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష నవమి నాడు వశిష్ఠ మహర్షి జయంతిని జరుపుకుంటారు. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.